హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఏ టు జెడ్ బ్లాగ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయలకి కాంబినేషన్గా నేను ఆయిల్ రైస్ అలాగే రోటీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను గుత్తి వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 or 3 టేబుల్ స్పూన్స్ పల్లీలన్నీ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు కాస్త దూరగా వేగిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కాస్త దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా అవి చిటపటలాడుతున్నప్పుడు దాంట్లోకి కాస్త వెండి కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనకి టేస్ట్కు తగ్గ కారం వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కు తగ్గ ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని దాంట్లోకి ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పిడికెడు కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని అన్ని సాల్ట్ వాటర్లోకి వేసుకుంటున్నాను. ఇలా అన్ని సాల్ట్ వాటర్లోకి వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా వంకాయలకు నిండుగా పట్టేటట్టు స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకు మసాలా పట్టించి ఇవి పక్కన పెట్టుకొని మిగిలిన మసాలాను కూడా దాంట్లోకి గ్రేవీకి వాడుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలను కూడా వేసి దాంట్లోకి గ్రేవీని కూడా వేసుకోవాలి. మిగిలిన గ్రేవీ మొత్తం వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే మసాలా మొత్తం వంకాయలకి బాగా పట్టి బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత వంకాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మీ గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని మరో కొద్దిగా దాంట్లోకి చింతపండు నీళ్ళు కూడా వేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గరకు అవుతుంది గ్రేవీ. దీంట్లోకి కాస్త గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.